తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్లో ఎన్నికల సందడి నెలకొంది. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్, రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంటు స్థానాలకు గాను పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే మరికొద్ది గంటల్లో కూడా ఈవీఎంలను తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన పురుషులు జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గాలు, అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నియోజకవర్గాలతో పాటు పెద్దపల్లి, మంతని, ఇటు రామగుండం నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే మరికొద్ది గంటల్లో కూడా ఇటు ఈవీఎంలో కూడా సంబంధిత సెంటర్లు కూడా పంపిణీ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు కూడా అధికారులు ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇటు రెవెన్యూ అధికారులు కూడా, ఇటు ఎన్నికల అధికారులు కూడా గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో వికలాంగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు చేశారు. అయితే మనతోటి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మధుసూదన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఇటు ఎన్ని సెంటర్లు ఉన్నాయి? నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం 254 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిని 28 సెక్టర్లుగా విభజించడం జరిగింది. 254 పోలింగ్ స్టేషన్ లో ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక పీఓ, ఏపీఓ, ఓపీఓ 4 అధికారులను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో వాటిలో మైక్రో అబ్జర్వర్ కూడా ఇవ్వడం జరిగింది. 28 రూట్లు, 28 సెంట్రల్ మేజిస్ట్రేట్లను కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్ కానీ, రిబన్ పోలింగ్ స్టేషన్ కానీ, టీడబ్ల్యూ పోలింగ్ స్టేషన్, యూత్ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ అధికారులు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెటీరియల్ ఈవీఎంస్ తీసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత మధ్యాహ్నం వరకు వారి కేంద్రాలకు వారు చేరుకున్నారు. కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఒకరోజు ముందు వెళ్తున్న పోలింగ్ సెంటర్ల వద్ద ఇప్పుడు ప్రస్తుతంలో ఏ విధంగా ఏర్పాటు చేశారు? పోలీస్ స్టేషన్లో ఈ దృష్టిలో ఉంచుకొని అక్కడ ఓటర్లకు కూడా మంచినీరు పోలింగ్ సిబ్బంది కూడా వాటితో పాటు చల్లగా మంచి కూలర్లు మరియు వీరికి కూడా చల్లటి నీరు ఎండను తీసుకొని ఓఆర్ ప్యాకెట్లు జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు ప్రతి లొకేషన్ లో ఒక ఆశా వర్కర్ అపాయింట్ చేయడం జరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువ వచ్చే అవకాశం హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా చర్యలు చేపట్టారు? జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ లో టర్న్అవుట్ జరిగిందో వాటిని ఆల్రెడీ విశ్లేషించడం జరిగింది. అంతేకాకుండా ఎండను మధ్యాహ్నం వరకు పోలింగ్ తక్కువ జరుగుతున్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కూడా మనకు ఒక గంట టైం ఎక్కువ ఇవ్వడం జరిగింది. దీన్ని పెట్టుకొని మనం గత అసెంబ్లీలో జరిగిన పోలింగ్ 2 గంటలకు ఒకసారి జరిగే పోలింగ్ ఎంత జరిగింది, ఇప్పుడు మనకు ఎంత జరుగుతుందని కూడా మనం విశ్లేషించుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని ఓటర్లను అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండ నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు ఓటర్లకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఎండ వేడి తట్టుకోకుండా ఇప్పుడు పోలింగ్ కూడా గంట సేపు పెంచడం జరిగింది. ఈ ప్రజలకు కూడా ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు? ఓటింగ్ కొరకు ఏ విధమైన సలహాలు ఇస్తున్నారు? మేము కూడా ప్రజలందరినీ కోరేది ఏంటంటే వారు ఉదయం 7 గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగానే ఉదయం పూటనే ఎక్కువ పోలింగ్ జరిగేట్టు ప్రజలందరూ హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను.
మనతోటి జిల్లా పోలీసు ఐపీఎస్ అధికారి శివం ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రజలు. చెప్పండి, ఇప్పుడు పోలీసు తరఫున ఇటు జగిత్యాల జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మీ పోలీస్ తరఫున ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? तो जैसा आप लोग सब जानते हैं, कल नेशनल इलेक्शन का 4th फेज स्टार्ट होने वाला है। इलाका में टोटल 17 सीट्स हैं। तो जगतियाल के लिए हमने पुलिस की तरफ से वी हैव मेड ए वेरी गुड स्ट्रॉन्ग बंदोबस्त। We have covered all the polling stations. There will be one police personnel in all the polling stations. In critical polling stations, we have 1+4 members. There will be armed forces, which will be at least KPF. And apart from this, special care has been taken of women, old age people, or any persons with physical disabilities. Police will help them. Apart from this, there are different mobile booths. So one SI or ASI rank officer will be in charge of that to take care of any difficulty if it arises. इसके अलावा एक स्ट्राइकिंग फोर्स और एक स्पेशल स्ट्राइकिंग फोर्स भी है, जो कि सीआई और डीएसपी एक इंचार्ज है, इनके अंडर है रेस्पेक्टिवली। और कोई भी समस्या होने से ये इमीडिएटली लोकेशन रीच करेंगे और इमीडिएट एक्शन लेंगे, सो दैट इलेक्शंस कंटिन्यू पीसफुली इन ए फ्री एंड फेयर मैनर। और हमारी सबसे यही रिक्वेस्ट है सारे लोगों से जगतियाल के कि कोई भी समस्या होने से इमीडिएटली पुलिस इन्फॉर्म करें, या फिर जो नंबर्स अवेलेबल हैं उनको इन्फॉर्म करें, या फिर किसी की जो स्पेशल वेबसाइट है या फिर जो सी विजिल ऐप है, जैसा कि आप सब जानते हैं, उसमें वायलेशन आप इमीडिएटली कर सकते हैं, तो पुलिस इमीडिएट एक्शन लेगी और अरेंजमेंट इज फुल प्रूफ, so there will not be any problem and elections will be held peacefully. మనతోటి ఇటు జగిత్యాల డిఎస్పీ రవిచందర్ గారు ఉన్నారు. వారిని కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు జగిత్యాల డివిజన్ పరిధి లోపల ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేశారు? మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ 15 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. దాంట్లో 4 పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా మేము సిబ్బందిని డిప్లాయ్ చేశాము. మా జిల్లా కేంద్రానికి ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ నుంచి కేంద్ర పారామిలిటరీ బలగాలు వచ్చాయి. నిన్ననే జిల్లా కేంద్రంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించాము. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక పోలీస్ పర్సన్ ఉండేటట్టు, మరియు తర్వాత ప్రతి రూట్ మొత్తం 28 రూట్లు మన జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ప్రతి రూట్ ఎస్ఐ ఏఎస్ఐ అధికారి మరియు వాళ్ళతో పాటు సిబ్బంది ఉంటారు. దీనికి ఇంకా వేరే జిల్లాలకు సిఐలు, ఏఎస్పీలు, తర్వాత డిఎస్పీలు, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. తర్వాత సిబ్బంది కూడా అందరికి కూడా మేము బ్రీఫ్ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు కాకుండా సెక్షన్ ఉన్నది. తర్వాత ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము ఇమీడియట్ స్పందించడానికి ప్రియారిటీ టీం కూడా పెడుతున్నాము. పోలీస్ శాఖ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హోటల్ కూడా భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండకు అందులో రెవెన్యూ సహకారంతో షామియానాలు, వాటర్ ఏర్పాటు కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రెవెన్యూ శాఖ తరఫున కాకుండా ఇటు పోలీస్ శాఖ తరఫున కూడా పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ప్లాన్ మార్పులు కావచ్చు, ఇటు అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి గత అసెంబ్లీ కంటే పోలింగ్ శాతం అనేది పెరిగే అవకాశం ఉందండి. పెరుగుతుందని భావిస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ పెరుగుతుందనే భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, ఇటు నిజామాబాద్ పార్లమెంట్ కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కావచ్చు, అధికారులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలకు గాను 2194 పోలింగ్ స్టేషన్ గాను 816 మంది సిబ్బంది కూడా ఇప్పటికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 927 పోలింగ్ స్టేషన్లలో 1239 మంది సిబ్బంది కూడా ఇప్పటికే సెంటర్ల వద్దకు చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో కూడా ఈవీఎంలను తరలించేందుకు కూడా అధికారులు పూర్తి ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు రిటర్నింగ్ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ గోపి.